పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆక్వీడు మండలం కుప్పనపూడి గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని, బీసీ ఎస్సీ ఎస్టీల రాజకీయ ఎదుగుదలకు తోడ్పడారని, పేదలకు ₹2 బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని అన్నారు. అటువంటి మహనీయుని కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పనపూడి గ్రామ ఉప సర్పంచ్ జన్ను గోపి, ఏఎంసీ డైరెక్టర్ వెలకపల్లి అప్పులు, ముత్యాల శ్రీనివాసరావు, దేవాలయ కమిటీ డైరెక్టర్ చిన్న బాసు, ఆక్వీడు మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు వార్డు మెంబర్ ముద్దే కేశవ, జక్క బుచ్చియ, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు కొండ, బీజేపీ నాయకులు చింతా ఆదిశేషు తదితర తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 30వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఎన్నో పేద కుటుంబాలకి ఆ రోజు ఈ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన రోజు కానించి ఈ రోజు దాకా లెక్కేసుకుంటే బడుగు బలహీన వర్గాలకి అలాగే ఆశాజ్యోతిగా ఉండి ఆ రోజు ఇవాళ బీసీలకి ఇవాళ ఈ స్థానంలో ఉన్నాము అంటే కారణం ఆ ఏళ్ళ ఎన్టీ రామారావు పెట్టిన భిక్ష. ఈరోజు బీసీలు అనే ఒక్క కాన్స్టిట్యూషన్తో ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అన్ని చోట్ల కూడా ఎంతో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి జరుపుకుంటూ ఈ రోజునే ఎన్టీఆర్ చేసిన సేవలో ఎన్టీఆర్ అంటేనే ఒక ఈ రోజు ఎన్టీఆర్ అంటే పూడు గుడ్డ నీరు, అలాగే కూడు లేని వాళ్ళకి కూడు పెట్టాడు, ₹2కే బియ్యం ఇచ్చాడు, అలాగే ఎంతో జనతా వస్త్రాలు కూడా ఇచ్చారు. ఈరోజు ఇల్లు లేని వాళ్ళకల్లా కూడు కూడా అని ఎన్నో చేసి ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు ఇచ్చి ఎంతో ఘనంగా చేసి ఇవాళ పార్టీ స్టేజ్లో ఉందంటే ఎన్టీఆర్ పెట్టిన ఆనాడు మహానుభావుడు ఏ రోజు అనేది పెట్టాడో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సొంత ఇంట్లో లేక చేసుకుంటూ ఎన్టీఆర్ వర్ధంతి జరుపుకున్నందుకు అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తూ మా కుప్పనపూడి గ్రామంలో 30వ వర్ధంతి నందమూరి తారక రామారావు గారు వర్ధంతి జరుపుకున్నందుకు మా కుప్పనపూడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి మరి బలహీనత వర్గాలకి కూడు గుడ్డ కిలో ₹2 బియ్యం పెట్టి మరి ఆ రోజు ఆదుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి ఆ రోజు ఎవరికి కూడా పార్టీ అంటే ఏంటన్నది తెలిసేది కాదు. ఇవాళ పార్టీ అంటే గుర్తింపు వచ్చింది నందమూరి తారక రామారావు గారితో. మరి అవును కాక మరి మాలంటూ వారు అందరికీ కూడా ఇవాళ ఈ రాజకీయంలో ఈ గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన్ని ఎప్పుడూ కూడా జనాల్లో మరిసిపోయిన విధంగా గుర్తుండేలాగా ఆయన ఉన్నారు కాబట్టి ఈ రోజున మరి ఆయన అందరికీ కూడా నివాళులు అర్పిస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.